జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నెమ్మదిగా జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు 10.2% పోలింగ్ మాత్రమే నమోదైంది. ప్రారంభంలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించిన తర్వాత పోలింగ్ సజావుగానే జరుగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తమ కుటుంబ సభ్యులతో వచ్చి ఓటేశారు. మొత్తం 407 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించినటువంటి పోలింగ్ ఏ విధంగా జరుగుతోంది, పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది, మా ప్రతినిధి ఈసీ ఆఫీస్ నుంచి సుధీర్ జాయిన్ అవుతూ ఉన్నారు. సుధీర్, మనం ఎప్పుడు చూస్తున్నాం ఓవరాల్గా పోలింగ్ జరిగినప్పుడు, అంటే రాష్ట్ర ఎన్నికలు కావచ్చు, సార్వత్రిక ఎన్నికలు కావచ్చు జరిగినప్పుడు అన్నిటికంటే తక్కువ లీస్ట్గా నమోదయ్యేది జూబ్లీహిల్స్లోనే. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు ఉండేటటువంటి జూబ్లీహిల్స్లో తక్కువ నమోదవుతుందని ఎప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. 40-50కి మించి పర్సంటేజ్కి మించి పోలింగ్ నమోదవ్వదు. ఈవెన్ బైపోల్ జరుగుతుంది. బైపోల్ అంటే మొత్తం రాష్ట్రం, 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు మొత్తం జూబ్లీహిల్స్ వైపు చూస్తూ ఉంటాయి. పోలింగ్ ఎక్కువ జరుగుతుందేమో అనుకుంటూ ఉన్నాము, కానీ ఇప్పుడు కూడా చాలా మందకొడిగా జరుగుతున్నట్టు కనబడుతుంది. సో ఫార్ ఇప్పటి వరకు ఎంత పర్సంటేజ్ నమోదైంది, అనధికారికంగా కావచ్చు, అధికారికంగా కావచ్చు, ఎట్లా ఉంది, అంటే కారణాలను ఎట్లా చూడొచ్చు ఇప్పుడు? ప్రస్తుతం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి చూసుకున్నట్లయితే సాఫీగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఉదయం 9 గంటల వరకు దాదాపు 10.2% పోలింగ్ నమోదైంది. దాదాపు 4,20,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకైతే ఉదయం కొంత ఉత్సాహంగా కనిపించిన ఓటర్లు ఇప్పుడు మాత్రం కొంత నిరాసక్తి కనిపించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 11 గంటలకు రావాల్సిన పోలింగ్ పర్సెంటేజ్ అయితే ఇంకా రాలేదు. ఇందుకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తుంది. అయితే గతంలో చూసుకున్నట్లయితే గత 2023 ఎలక్షన్ల సమయంలో చూసుకున్నట్లయితే కేవలం 43% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇప్పుడు బై ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ బై ఎలక్షన్లో దీని పర్సెంటేజ్ దాదాపుగా 50% క్రాస్ అవుతుందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. గతంలో 3,73,000 పైచిలకు ఓటర్లు ఉంటే ఈసారి దాదాపుగా 25 నుంచి 30,000 పైచిలకు ఓటర్లు కొత్తగా నమోదయ్యారు. కాబట్టి ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. ఇప్పటి వరకు గడిచిన 48 గంటల వరకు కూడా భారీ ఎత్తున ప్రచారాలు అయితే చేశారు. ఆయా పార్టీలు కావచ్చు, స్వతంత్ర అభ్యర్థులు దాదాపు 58 మంది ఇందులో బరిలో ఉన్నారు, ఎన్నికల బరిలో ఉన్నారు. ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు అయితే చేశారు. ఓటర్లు మాత్రం ఇందుకు సంబంధించి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. సాయంత్రం 6 గంటల వరకు ఎవరైతే ఆయా పోలింగ్ స్టేషన్ల లోపల ఉంటారో వారందరికీ కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఓటర్ స్లిప్లు అయితే ఇస్తారు. వారంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా సమయం ఉంది కాబట్టి ఇంకా పోలింగ్ పర్సెంటేజ్ ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ కేవలం 4 గంటలు మాత్రమే గడుస్తుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ అనేది ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. దాదాపు 400 పైచీలకు పోలింగ్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో అందులో 178 వరకు కూడా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు కూడా ఎన్నికల కమిషన్ గుర్తించింది. అక్కడ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పారామిలిటరీ బలగాలను కూడా మోహరిస్తున్నట్టు కూడా తెలంగాణ ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం కొన్ని పోలింగ్ బూత్ల దగ్గర నాన్ లోకల్స్ ఉన్నట్టుగా కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి వచ్చింది. కాసేపు క్రితం సిఓ దీని మీద ఒక స్పష్టత అయితే ఇచ్చారు. దాదాపు 3 మీద కేసులు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. నాన్ లోకల్స్ ఎవరైతే ఉన్నారో ఆయా పోలింగ్ బూత్ల దగ్గర కావచ్చు, ఆయా నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరైతే నాన్ లోకల్స్ ఉన్నారో నాన్ లోకల్స్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి పోలీస్ శాఖను ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు 3 వ్యక్తుల మీద కేసులు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికైనా ఎవరైతే నాన్ లోకల్స్ ఉంటారో, ఓటర్లు కాకుండా నాన్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో నాన్ ఓటర్స్ నాన్ లోకల్స్ అంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నియోజకవర్గం నుంచి కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి ఈసీ
స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. మరొక వైపు వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, దాదాపు 80 ఏళ్ల పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారికి వీల్ చైర్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇతరత్ర అన్ని సదుపాయాలు అయితే కల్పించారు. ఈసారి ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలో కూడా ఈవీఎంలకు సంబంధించి కూడా ఈవీఎంలలో బ్రెయిలీ లిపికి సంబంధించి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వికలాంగులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారు అన్ని రకాలుగా చూసుకొని సరిచేసుకున్న తర్వాతనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈసారి డ్రోన్లను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా పోలింగ్ సరళిని కూడా తెలుసుకునేందుకు కొన్ని ప్రాంతాల్లో 400 పైచిలకు ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అందులో దాదాపు 40 నుంచి 50 డ్రోన్లను అయితే ఎన్నికల కమిషన్ వాడుతుంది. ఎలాంటి సమస్య తలెత్తకుండా అదేవిధంగా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఇటు పోలీసు సిబ్బంది అయితే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరొక వైపు రిగ్గింగ్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. కాబట్టి అలాంటి సంఘటనలు ఏవి కూడా జరగకుండా, రిగ్గింగ్ జరగకుండా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరొక వైపు దీనికి వెబ్ కాస్టింగ్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఉంటుంది. అందులో వెబ్ కాస్టింగ్లో కూడా చూసి ఆ పోలింగ్ సరళిని కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. చక్రి.